శుభోదయం అండి. శుభోదయం అండి. సక్సెస్ఫుల్‌గా లెవెల్ 2 కంప్లీట్ చేశాను. ముందుగా నా పేరు మురళీకృష్ణ. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నా వయసు 40 సంవత్సరాలు. ఆహ్, అసలు ఇక్కడికి రావడమే డెస్టినీ నాకు. ఎందుకంటే 2 మంత్స్ బ్యాక్ గుంటూరులో కాదర్‌వలి గారు ఒక ప్రోగ్రామ్ పెట్టారు. మా నాన్నగారు ఆయన డైట్ పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతా ఉంటారు. సో, ఆయన గుంటూరుకొచ్చినప్పుడు ఆయన కొంచెం మా నాన్నగారికి ఒంట్లో బాగోక నన్ను పంపించారు. వెళ్ళి నాకు ఈ డౌట్స్ ఉన్నాయి సార్‌తో మాట్లాడి ఏం చెప్పారో నాకు చెప్పన్నారు. అక్కడ మన సంయమ టీమ్ మెంబర్ శ్రీనివాస్ గారు. ఆయన పరిచయం అవ్వటం, ఆయన లింక్ ఇవ్వటం, నేను మా మిసెస్ ఇద్దరం కలిసి లెవెల్ 1 స్టార్ట్ చేసాం. అసలు ఇది అన్‌ఫార్చునేట్ అసల. బేసిక్‌గా అసలు అలాంటి ప్రోగ్రామ్స్‌కి నాకు ఇష్టమే ఉండదు. ఏదో మా నాన్నగారు చెప్పారని చెప్పి కాదనలేక ఎళ్ళాను. నా లైఫ్ ఇలా టర్న్ అయిద్దని అనుకోలేదు. ఇద్దరు మా మిసెస్ నేను ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. కానీ నేను లెవెల్ 1 ఫేజ్ 2లో డ్రాప్ అయిపోయాను. బ్రేక్ చేశాను నేను. తను ఇప్పుడు లెవెల్ 2 అయిపోయింది. నేను లెవెల్ 1 కంప్లీట్ చేశాను. మళ్ళీ జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఆహ్, తను లెవెల్ 1 కంప్లీట్ చేసిన తర్వాత ఎనార్మస్ చేంజెస్ నేను అబ్జర్వ్ చేసింది ఇంట్లో. తన బిహేవియర్ గాని ఆహ్, చాలా మార్పులొచ్చినియి. సో, నేను తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఐ డిడ్ ఎ మిస్టేక్ అని చెప్పి. రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. సో, ఇట్లా సంయమనానికి రావడం జరిగింది. ఫస్ట్ నాకున్న మేజర్ ప్రాబ్లము స్లీపింగ్ డిజార్డర్. నేను నాకు 2016లో ఒక మేజర్ యాక్సిడెంట్‌లో ఇంట్లో ఐదుగురిని కోల్పోయాను సార్. అక్కడి నుంచి నాకు నిద్ర లేదు. రోజు 10కి పడుకుంటాను నార్మల్‌గా. సడెన్‌గా 2కో, 3కో ఇన్సిడెంట్ గుర్తు రావటం. ఇంక లేచి అక్కడ కూర్చోవడం. ఇంకంతే ఆ రోజు నిద్ర అయిపోయింది. అట్లాగా చాలా టఫ్ టైమ్స్ చూసాను. ఇక నిద్ర సరిగ్గా లేక ఈ కళ్ళన్నీ బాగా నిప్పులు పుట్టి ఎప్పుడూ డిస్టర్బ్ మోడ్‌లో ఉంటాం. చిరాకుగా ఉంటాం. చిన్న చిన్న విషయాలకే కోప్పడతాం, చిరాకు పడతాం. నిద్ర సరిగ్గా లేక. లాస్ట్ 7, 8 ఇయర్స్ అట్లాగే ఉంది నా లైఫ్ అంతా. తర్వాత ఇది జాయిన్ అయిన తర్వాత ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఐ యామ్ బ్యాక్ టు మై స్లీప్ 10-5. 10 పీఎం టు 5 ఏఎం. సౌండ్ స్లీప్ వస్తుంది. పడుకున్న కాసేపు కూడా చాలా బాగా నిద్రపోతున్నాను. అసలు ఇది ఆహ్, ఈ దీని గురించి మాత్రం అసలు మీకెలా ధన్యవాదాలు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. అంత్ 8 సంవత్సరాల నా బాధని, నా ప్రాబ్లమ్‌ని 20 డేస్‌లో పక్కన పెట్టేసారు మీరు. అసలు నాకైతే కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్. సో, ఈ సంయమ లో నాకు మేజర్‌గా నేను అబ్జర్వ్ చేసిందది. తర్వాత ఓవర్ వెయిట్‌లో ఉన్నాను. తినేసాను. ఎట్లా పడితే అట్లా తినేస్తా ఉంటా. ఫుడ్ కంట్రోల్ లేదసలు నాకు. ఫుల్ ఓవర్ వెయిట్ నేనసల. ఆహ్, అనుకోకుండా ఒక 5 ½ కేజీస్ టు 6 కేజీస్ నేను డౌన్ అయిపోయాను. ఈ సంయమ లెవెల్ 1లోనే. చక్కగా డౌన్ అయ్యాను. ఫస్ట్ ఫస్ట్ టైమ్ చేస్తున్నప్పుడు లెవెల్ 1లో హ్యాండ్లింగ్ నాకు ప్రాబ్లమ్ అయింది. ఫేజ్ 2లో అంటే నేను సరిగ్గా ఫు ప్రాపర్‌గా వాటర్ తీసుకోకపోక, ప్రాపర్‌గా జ్యూసెస్ తీసుకోక, ఓవర్ క్రేవింగ్స్‌కెళ్ళిపోయి బ్రేక్ చేశాను. సెకండ్ టైమ్ ఆ మిస్టేక్ చేయకుండా నీట్‌గా తీసుకున్నాను. అది ఎంత స్మూత్‌గెళ్ళిందంటే అంత స్మూత్‌గెళ్ళింది. లెవెల్ సెకండ్ టైమ్ లెవెల్ 1 చాలా నీట్‌గెళ్ళిందిప్పుడు. ఇప్పుడెట్లా ఉందంటే ఫుడ్ మీద అసలు ఎలా ఫుడ్ అంటే సార్ ఆహ్, సాయంత్రం తినకపోతే అర్ధరాత్రి లేచి ఫ్రిడ్జ్‌లో ఏమున్నాయో వెతుక్కొని తినే బ్యాచ్. అలాంటిది అసలా ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. తిన్న కొంచెం గూడా బాగా రుచిస్తుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బావుంది ఇప్పుడు ఫీలింగ్.
హ్మ్. ఇదొక్కటే సార్ మేజర్ చేంజెస్. ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. అన్నీ బానే ఉన్నాయి. సో, నా మెయిన్ ప్రాబ్లమే స్లీపింగ్ సార్. అస్సల ఆ స్లీపింగ్ వల్ల నాకస్సలు లైఫు పిచ్చ టార్చర్ అసల. అది మీరసలు 20 డేస్‌లో జస్ట్ లైక్ దట్ తీశారు. అసలు మీకెలా ధన్యవాదాలు చెప్పాలో కూడా నాకస్సలు తెలియట్లేదు. ఆహ్, ఏమో మీరు ఈవినింగ్ క్లాసెస్‌లో చెప్తా ఉంటారు గదా! మా సంయమ దీంట్లో సత్సంగంలో కర్మలను కడుక్కోవాలి అది ఇదని. మాలాంటి వాళ్ళందరికీ సహాయం చేస్తాం. మీ కర్మల్ని కడుక్కొని, మీ పుణ్యం బ్యాలెన్స్ పెంచుకుంటున్నారనిపిస్తది నాకైతే. అలాగే మాకు గూడా కొంచెం అవకాశం వస్తే బావుండు. మా కర్మలు గూడా కడుక్కొని, మా పుణ్యం బ్యాలెన్స్ కూడా పెంచుకొని, సత్సంగంలో మంచిగా ఈ సంఘంలో బతుకుతే అవకాశం దొరికిందనిపిస్తుంది నాకైతే. అంతే సార్ ఇంకా అంతే మరి. మీ మొహంలో అంత మార్పొచ్చిందండి. అది చెప్పలే మీరసల. ఏంటి సార్? ఆ! మీ మొహంలో ఫేస్‌లో మార్పొచ్చింది. ఫేస్‌లో నాకు, మార్పొచ్చింది. నాకు హెయిర్ కలర్స్ ఎక్కువ వాడేవాడిని. ఆ హెయిర్ కలర్స్ పిగ్మెంటేషన్ వచ్చేసి ఫేస్ బ్లాక్ అయిపోయిందసల. మెడకాయ నుంచి ఈ తలకాయ ఫేస్ ఒక కలర్, బాడీ ఒక కలర్ అయిపోయింది. కరెక్ట్‌గా ఈ సంయమ స్టార్ట్ చేసే ముందు తెలిసిందది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే ఆ కాస్మెటిక్స్, ఈ కాస్మెటిక్స్, మెడిసిన్స్ అంటాడని చెప్పి ఆలోచిస్తున్నా ఏం చేయాలో గూడా. ఫేస్ కలర్ పిగ్మెంటేషన్ గూడా పూర్తిగా క్లియర్ అవ్వలేదు గానీ ఒక 30, 40% ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఇంకోటసల ఈ ఈ చిన్నయితే నాకు ఇంత కండుండేది. ఇలా లాగితే మజిల్ వచ్చేదింత. మొత్తం క్లియర్ అయిపోయింది మొత్తం. ఎలా చెప్పాలంటే 'రాకీలో' ఎన్టీఆర్ లాగా ఉండేవాడిని కాస్త తలకాయ కింద మెడకాయ లేకుండా. ఇప్పుడు కొంచెం క్లియర్ అయ్యి సన్నగా తయారయ్యాను. బావుందది. క బేసిక్‌గా ఒక 5 డేస్ ముందు వరకే నేను 5 కేజీస్ లాస్ అయిపోయాను. కానీ లాస్ట్ 5 డేస్ నుంచి పెద్ద వెయిట్ లాస్ అవ్వట్లేదు. కానీ బాడీ షేపింగ్ జరుగుతుంది. ఆ వెయిట్ లాస్ అవ్వకుండా అంతే హోల్డ్ అయిపోయింది వెయిట్. బాడీ షేపింగ్ జరుగుతుంది. బాగా జరుగుతుంది. అది తెలుసు. అది ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. నేనెందుకు లాస్ అవ్వట్లేదు? రోజు ఇంతే ఉంటున్నాను కదా! అంతకుముందు లాస్ అయ్యాను. ఇప్పుడు లాస్ అవ్వట్లేదని కొంచెం ఆహ్, మళ్ళీ ఏమన్నా ఓవర్‌గా తినేస్తున్నానా? లేకపోతే ఓవర్‌గా తాగేస్తున్నానా జ్యూస్‌లు అన్న ఫీలింగ్‌లో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే బాడీ షేపింగ్ జరగటం అబ్జర్వ్ చేశానో, ఓకే. ఆహ్, ఇది జరుగుతుందన్నమాట ఈ స్టైల్‌లో అని కొంచెం అర్థమైంది. ఇంకా వండర్‌ఫుల్.